అందరికీ నమస్కారం. నా పేరు కెఏ కుమార్. నేను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ని. చూడండి, మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలన్నది మనందరి కల కదా. అయితే ఆ ప్రయాణంలో అనుకోని అడ్డంకులొస్తే ఎలా? ముఖ్యంగా మన పిల్లల ఆరోగ్యం, చదువు విషయంలో. అవును, సరిగ్గా ఈ సమస్య గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన విద్యార్థి మెడిక్లెయిమ్ పాలసీ. ఇది వాళ్ల చదువుకి, ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం. మీరొకసారి ఆలోచించండి, ఒక పిల్లాడి చదువుకి అసలైన అడ్డంకి ఏమై ఉంటుంది? చాలామంది ఏమంటారంటే ఫీజులు కట్టలేకపోవడం, లేదంటే మార్కులు సరిగ్గా రాకపోవడం అంటారు. కాని వీటన్నిటికన్నా ఒక పెద్ద, మన కంటికి కనిపించని ప్రమాదం ఉంది. ఏంటది? అది వాళ్ల ఆరోగ్యం, లేదా వాళ్లని చదివిస్తున్న తల్లిదండ్రుల భద్రత. ఈ రెండింట్లో దేనికి చిన్న సమస్య వచ్చినా పాపం ఆ పిల్లాడి చదువు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదముంది. ఇదెలా ఉంటుందంటే ఒక రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు అనుకోకుండా విద్యార్థికి ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి, ఇకంతే. హాస్పిటల్ ఖర్చులకు దాచుకున్న డబ్బంతా అయిపోతుంది, దానికి తోడు మానసిక ఆందోళన. మరోవైపు దేవుడు కరుణించాలిగాని ఆ కుటుంబాన్ని పోషించే సంరక్షకుడికి ఏదైనా ప్రమాదం జరిగితే ఇంకేముంది, ఆ పిల్లాడి చదువుకున్న ఆర్థికాధారమే కుప్పకూలిపోతుంది. చూశారా, ఈ రెండు రకాల ప్రమాదాలు ఏ కుటుంబాన్నైనా ఎంతటి కష్టాల్లోకి నెట్టేస్తాయో. సరే, మరి ఇంత పెద్ద సమస్యకి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. విద్యార్థి మెడిక్లెయిమ్ పాలసీ. ఇది ఒక పక్కా ప్రణాళికతో తయారుచేసిన ఒక భద్రతా వలయం లాంటిది. ఇది ఒకేసారి రెండు సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఎలాగంటే, ఈ పాలసీ 3 బలమైన స్తంభాల మీద నిలబడి ఉంటుంది. అవేంటంటే, మొదటి స్తంభం అంటే సెక్షన్ 1 పూర్తిగా విద్యార్థి ఆరోగ్యం కోసం, వాళ్లకొచ్చే అనారోగ్యాలు, హాస్పిటల్ ఖర్చుల కోసం. రెండోది సెక్షన్ 2, ఇది సంరక్షకుల రక్షణ కోసం. వాళ్లకేదైనా ప్రమాదం జరిగితే చదువు ఆగకుండా చూస్తుంది. ఇక మూడోది సెక్షన్ 3, ఇది మళ్లీ విద్యార్థికే, కాని వాళ్లకు జరిగే ప్రమాదాలకి అదనపు కవరేజ్ అందిస్తుంది. ఈ 3 కలిస్తేనే సంపూర్ణ రక్షణ. ఈ టేబుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, సెక్షన్ 1లో బెనిఫిషరీ విద్యార్థి. ట్రిగ్గర్ ఏంటి? హాస్పిటలైజేషన్. డబ్బులెలా వస్తాయి? హాస్పిటల్ ఖర్చుల రీయింబర్స్మెంట్ రూపంలో. ఇక సెక్షన్ 2కొస్తే బెనిఫిషరీ సంరక్షకుడు. ట్రిగ్గర్ ఏంటి? యాక్సిడెంట్ వల్ల మరణం లేదా అంగవైకల్యం. ఇక్కడ డబ్బులు ఒకేసారి లంసంగా వస్తాయి. సెక్షన్ 3 కూడా అంతే. విద్యార్థికి ప్రమాదం జరిగితే లంసం పేమెంట్ ఉంటుంది. సో ప్రతి సెక్షన్ ఎవరికి, ఎప్పుడు, ఎలా ఉపయోగపడుతుందో ఈ చార్ట్ స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇప్పుడు మనం ఒక్కో సెక్షన్ గురించి లోతుగా తెలుసుకుందాం. మొదటగా విద్యార్థి హెల్త్ కవర్. ఇది ఈ పాలసీకి గుండెలాంటిది. అత్యవసర పరిస్థితుల్లో మన పిల్లలకు ఎలాంటి వైద్యం అందుతుందో ఇప్పుడు చూద్దాం. మరి ఈ పాలసీ తీసుకోవడానికి ఎవరు అర్హులు? రూల్స్ చాలా సింపుల్. 3 నుంచి 25 ఏళ్లలోపు వయసున్న విద్యార్థులందరూ అర్హులే. వాళ్లు ఇండియాలో ఏదైనా ఒక గుర్తింపు పొందిన స్కూల్ లేదా కాలేజ్లో చదువుతూ ఉండాలి. పాలసీలో విద్యార్థితో పాటు ఒక తల్లి లేదా తండ్రి, అంటే లీగల్ గార్డియన్ కూడా ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 25 ఏళ్లు వచ్చాక ఈ పాలసీ ఆగిపోదు. అప్పటిదాకా వచ్చిన బెనిఫిట్స్ అన్నీ కలుపుకొని దీన్ని ఒక రెగ్యులర్ హెల్త్ పాలసీగా మార్చుకోవచ్చు. అంటే ఇది తాత్కాలిక రక్షణ కాదు, జీవితాంతం తోడుండే ఒక భరోసాకి పునాది. ఇక కవరేజ్ విషయానికొస్తే, ఇది కేవలం హాస్పిటల్ రూమ్ రెంట్లకి, డాక్టర్ ఫీజులకి మాత్రమే కాదు, దానికన్నా చాలా ఎక్కువ. రూమ్ ఛార్జీలు, సర్జన్ ఫీజులు ఇవన్నీ ఎలాగూ ఉంటాయి. వాటితో పాటు ఈ రోజుల్లో వస్తున్న ఆధునిక చికిత్సలు, అంటే మోడర్న్ ట్రీట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి. అంతేకాదు, ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ఆయుష్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. హాస్పిటల్లో చేరడానికి 30 రోజుల ముందు అయిన ఖర్చులు, డిశ్చార్జ్ అయ్యాక 60 రోజుల వరకు అయ్యే ఖర్చులు కూడా కవర్ అవుతాయి. అందుకే దీన్ని ఒక సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ప్యాకేజ్ అంటాం. పాలసీ తీసుకున్న వెంటనే అన్నిటికీ కవరేజ్ రాదు. కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. చూడండి, యాక్సిడెంట్స్కి మాత్రం మొదటి రోజు నుంచే కవరేజ్ ఉంటుంది. అంటే పాలసీ తీసుకున్న మరుక్షణమే. సాధారణ జబ్బులకి 30 రోజుల తర్వాత కవరేజ్ మొదలవుతుంది. బీపీ, షుగర్ లాంటి లైఫ్ స్టైల్ కండీషన్స్కి 90 రోజులు ఆగాలి. కొన్ని ప్రత్యేక ఆపరేషన్లకు, ఉదాహరణకి క్యాటరాక్ట్ లాంటి వాటికి 2 సంవత్సరాలు. ఇక పాలసీ తీసుకునే ముందే ఉన్న జబ్బులు, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్, అవి 36 నెలల తర్వాత కవర్ అవుతాయి. ఈ టైం లైన్ మనకొక క్లారిటీ ఇస్తుంది. అలాగే ఏవి కవర్ అవుతాయో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏవి కవర్ అవ్వవో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ 2 రకాలున్నాయి. కొన్ని షరతులతో కవర్ అయ్యేవి, ఉదాహరణకి డేంజరస్ స్పోర్ట్స్లో పాల్గొంటే కొంత లిమిట్ వరకు కవర్ అవుతుంది. మెంటల్ ఇల్నెస్, హెచ్ఐవి లాంటివి కూడా కొన్ని కండిషన్స్తో కవర్ అవుతాయి.
కానీ కొన్ని అస్సలు కవర్ అవ్వు. అంటే కాస్మెటిక్ సర్జరీలు, డ్రగ్స్ లేదా ఆల్కహాల్ వాడకం వల్ల వచ్చే సమస్యలు, ప్రెగ్నెన్సీ ఖర్చులు ఇవి పాలసీ పరిధిలోకి రావు. ఈ విషయాల్లో మనం ఎంత స్పష్టంగా ఉంటే అంత మంచిది. నమ్మకానికి ఇదే పునాది. ఇప్పటివరకు మనం విద్యార్థి ఆరోగ్యం గురించి మాట్లాడాం. ఇప్పుడు ఈ పాలసీలో ఉన్న ఒక అద్భుతమైన, చాలా ప్రత్యేకమైన ఫీచర్ గురించి మాట్లాడదాం. అదే గార్డియన్ యాక్సిడెంట్ షీల్డ్. అంటే కుటుంబాన్ని నడిపించే సంరక్షకుడికే ఏదైనా అనుకోనిది జరిగితే ఆ పిల్లాడి చదువు మాటేంటి, ఆ భవిష్యత్తుని ఈ షీల్డ్ ఎలా కాపాడుతుందో చూద్దాం. అసలు పాయింట్ ఇదే. చదువుకి డబ్బులు పెట్టే సంరక్షకుడికే ఈ పాలసీ ఎలాంటి రక్షణ ఇస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ముఖ్యం. ఎందుకంటే సంరక్షకుడు సేఫ్గా ఉంటేనే కదా విద్యార్థి భవిష్యత్తు కూడా సేఫ్గా ఉండేది. దీనికి సమాధానమే ఈ సమ్ ఇన్షోర్డ్ మల్టిప్లాయర్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్న విషయం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఏంటంటే మీ విద్యార్థికి మీరు ఎంత హెల్త్ కవర్ తీసుకున్నారో దానికి సరిగ్గా రెట్టింపు యాక్సిడెంట్ కవర్ ఆటోమేటిక్గా సంరక్షకుడికి వర్తిస్తుంది. ఉదాహరణకి మీ పిల్లాడికి ₹1,00,000 హెల్త్ పాలసీ తీసుకున్నారనుకోండి, మీకు వెంటనే ₹2,00,000 యాక్సిడెంట్ కవర్ వస్తుంది. ఇది మెకానికల్గా లాక్ అయి ఉంటుంది. దీనివల్ల చదువుకి అవసరమైన ఫండ్స్ ఎప్పుడూ రెడీగా ఉంటాయి. సరే, ఈ డబ్బులు ఎప్పుడొస్తాయి? చూడండి, ప్రమాదం వల్ల సంరక్షకుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా, అంటే 2 కళ్ళు లేదా 2 కాళ్ళు చేతులు కోల్పోయినా పాలసీ అమౌంట్ మొత్తం అంటే 100% చెల్లిస్తారు. ఒకవేళ 1 కన్ను లేదా 1 చేయి కాలు కోల్పోతే 50% చెల్లిస్తారు. వీటికి అదనంగా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుల కోసం కూడా కొంత అమౌంట్ ఇస్తారు. ఆలోచించండి, అంతటి కష్టకాలంలో ఈ డబ్బు ఆ కుటుంబానికి, ఆ పిల్లాడి చదువుకి ఎంత పెద్ద భరోసా ఇస్తుందో. మంచి పాలసీ అంటే కేవలం కష్టకాలంలో ఆదుకోవడమే కాదు, అది మనతో పాటు, మన పిల్లలతో పాటు పెరగాలి. ఈ పాలసీ కాలక్రమేణా ఎలాంటి అదనపు విలువను అందిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇందులో మీకు 2 రకాలుగా లాభముంటుంది. మొదటిది బోనస్ స్టెప్ లాడర్. అంటే ఏంటంటే మీరు పాలసీ తీసుకున్న సంవత్సరంలో ఒక్క క్లెయిమ్ కూడా చేయలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ అప్పుడు మీకొక ఆప్షన్ ఇస్తారు. ఒకటి, మీ పాలసీ కవరేజ్ని 5% పెంచుకోవచ్చు, లేదా మీ ప్రీమియంలో 5% డిస్కౌంట్ తీసుకోవచ్చు. చాయిస్ మీదే. ఇక రెండో లాభం, సెక్షన్ 80D కింద మీరు కట్టే ప్రీమియం మీద ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. సో ఒకవైపు కవరేజ్ పెరుగుతుంది, మరోవైపు ట్యాక్స్ రూపంలో డబ్బు ఆదా అవుతుంది. ఇదొక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదా? ఇది మాత్రమే కాదు, ఈ పాలసీ ఒక లాంగ్ టర్మ్ ప్రామిస్ ఇస్తుంది. మీరు బ్రేక్ లేకుండా 5 సంవత్సరాలు పాలసీని కంటిన్యూ చేస్తే 60 నెలల తర్వాత మొరటోరియం పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ తర్వాత కంపెనీ మీ క్లెయిమ్ను సాధారణంగా తిరస్కరించడానికి వీలుండదు. ఇదొక పెద్ద భరోసా. ఇక మనం ముందే మాట్లాడుకున్నట్లు 25 ఏళ్లు నిండిన తర్వాత విద్యార్థి అప్పటిదాకా వచ్చిన అన్ని బెనిఫిట్స్తో కొత్త వెయిటింగ్ పీరియడ్స్ ఏమీ లేకుండా వేరే రెగ్యులర్ పాలసీకి మారచ్చు. దీన్నే పోర్టబిలిటీ అంటాం. ఇది వాళ్ల భవిష్యత్తుకి ఒక గట్టి పునాది. సరే, ఇప్పటివరకు మనం వ్యక్తిగత పాలసీల గురించి మాట్లాడాం. ఇప్పుడు స్కూల్స్, కాలేజీల యాజమాన్యాల కోసం ఒక ముఖ్యమైన విషయం. మీ సంస్థలో చదివే విద్యార్థులందరికీ ఒకేసారి ఈ రక్షణ కల్పించాలనుకుంటే దానికి కూడా ఒక అద్భుతమైన అవకాశముంది. అవును, గ్రూప్ పాలసీ తీసుకుంటే మీకు చాలా పెద్ద డిస్కౌంట్స్ వస్తాయి. ఎంత ఎక్కువ మంది విద్యార్థులను ఇన్షూర్ చేస్తే అంత ఎక్కువ డిస్కౌంట్. ఉదాహరణకి 101 మంది విద్యార్థులుంటే 10% డిస్కౌంట్ వస్తుంది. అదే మీ సంస్థలో 50,000 మంది కన్నా ఎక్కువ మంది ఉంటే ఏకంగా 30% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీనివల్ల తల్లిదండ్రుల మీద భారం తగ్గుతుంది, అలాగే మీ సంస్థకి కూడా విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో చూపిస్తుంది. పాలసీ తీసుకోవటం ఒక ఎత్తు అయితే, అవసరమైనప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవటం మరో ఎత్తు. ఆ ప్రాసెస్ తెలిస్తేనే మనకి ధైర్యంగా ఉంటుంది. సో క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమైనా సమస్య వస్తే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్ ప్రాసెస్ చాలా సింపుల్. క్యాష్లెస్, రీయింబర్స్మెంట్ రెండింటికి స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్లో చేరిన 24 అవర్స్ లోపు తెలియజేస్తే సరిపోతుంది. అదే ప్లాన్ చేసుకున్న సర్జరీ అయితే 72 అవర్స్ ముందు చెప్తే చాలు. ప్రతి స్టెప్లో ఏం చేయాలో క్లియర్గా ఉంటుంది. కష్టకాలంలో ఈ ప్రాసెస్ అనేది మీకు అస్సలు భారం కాకూడదనే ఉద్దేశంతోనే దీనింత సింపుల్గా డిజైన్ చేశారు. చివరిగా కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు. పాలసీ హోల్డర్గా మీ హక్కులేంటో మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీ సమస్యకి పరిష్కారం దొరకకపోతే మీరు ఇన్సూరెన్స్ అంబుడ్స్మ్యాన్ని కూడా సంప్రదించవచ్చు. అలాగే ఒక ఏజెంట్గా నా పాత్ర ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీకు సరైన సలహా ఇవ్వడం, పాలసీ ప్రాసెస్లో సహాయం చేయడం నా బాధ్యత. కానీ పాలసీ అప్రూవ్ చేయడం గానీ, క్లెయిమ్ సెటిల్ చేయడం గానీ నా చేతుల్లో ఉండదు.
అది పూర్తిగా ఇన్సూరెన్స్ కంపెనీ నిర్ణయం. మీరు చెయ్యాల్సిన పనులేంటంటే, ఈ పాలసీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. నా కాంటాక్ట్ డీటెయిల్స్, టీపీఏ డీటెయిల్స్ ఎప్పుడూ దగ్గర ఉంచుకోండి. మనం ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ని వాయిదా వేయడమంటే మన పిల్లల భద్రతని పణంగా పెట్టడమే. వాళ్ల కలలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోవాలంటే ఆ భరోసా మనం ఇవ్వాలి. ఈరోజే ఆ దిశగా ఒక అడుగు ముందుకు వేయండి. ఈ పాలసీ గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నా లేదా మీ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ను ఎలా డిజైన్ చేసుకోవాలో తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నంబర్కి కాల్ చేయండి. మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో మీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ధన్యవాదాలు.